ఆధునిక వైద్యం మనకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. ఒకప్పుడు ఇవాళ యువతరానికి తెలియదు, అసూచికం వచ్చి స్మాల్ పాక్స్ వచ్చి చాలా మంది చనిపోయేవాళ్ళు, లేకపోతే చాలా తీవ్రమైన వ్యాధి గురయ్యేవాళ్ళు. పోలియో వ్యాధి వల్ల ఈ దేశంలో నేను జిల్లా కలెక్టర్గా ఉన్న కాలంలో కూడా రోజుకి 1000 మంది బాధితులయ్యేవారు. లక్షలాది మంది కేవలం పోలియో వల్ల మరి అంగవైకల్యానికి గురైనారు. అలాగే తరచూ చిన్నతనంలో వచ్చేటువంటి, బాల్యంలో వచ్చేటువంటి విరేచనాలు, డయేరియాస్ కావచ్చు, ఇతర జబ్బులు కావచ్చు, చాలామంది ప్రాణాలను బలికొంటున్నాయి, లేదంటే ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఆధునిక వైద్యంలో అదృష్టం కొద్దీ వ్యాధి రాకుండా టీకాలు మన దేశంలో ప్రభుత్వమే చిన్ననాడు 12 టీకాలు అనుకుంటాను ఇంద్రధనుష్ పేరుతో రకరకాల టీకాలు అందరికీ అందజేస్తున్నారు. పేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాకపోయినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొందుతున్నారు. కానీ డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కొంతమంది తెలియకనో నిర్లక్ష్యం వలనో అన్ని టీకాలు తీసుకోవడం లేదు. దయచేసి అన్ని అందుబాటులో ఉన్న టీకాలని కూడా పిల్లలకు అందచేయండి. ఈ మధ్యకాలంలో కొందరు మూర్ఖత్వం కొద్దీ అమెరికా లాంటి దేశాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ టీకాలు వద్దని మూర్ఖపు ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం. అంతకంటే ప్రమాదకరమైన చోటు ఇంకోట్లేదు. కోవిడ్ వ్యాధి వచ్చినప్పుడు ఉదాహరణకి టీకాలు దేశవ్యాప్తంగా అందరికీ అందజేతనే మనం త్వరగా చేయగలిగినాం. ప్రపంచం అంతా అదే. కాబట్టి టీకాలు ఖచ్చితంగా తీసుకోవాలి. వ్యాక్సినేషన్ లేకపోయినట్టయితే అనవసరంగా వ్యాధి బారిన పడతాం, రోగం ముదురుతుంది, కొన్ని సందర్భాల్లో ప్రాణం పోతుంది. అట్లాగే ఒక వయసు దాటాక అడల్ట్ వ్యాక్సినేషన్ అని చెప్పండి, వయసు దాటాక కొన్ని టీకాలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. మీకు ఓపిక ఉన్నట్లయితే, ఆర్థికంగా శక్తి ఉన్నట్లయితే. ఉదాహరణకి న్యూమోకాకల్ వ్యాక్సిన్. మనకి వయసు మళ్ళిన తర్వాత ఈ జబ్బులు కొంచెం పెరుగుతాయి, ఎందుకంటే ఎంతో కొంత ఇమ్యూనిటీ తగ్గుతుంది, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అట్లాగే చిన్నప్పుడు కనుక మీకు ఈ చికెన్ పాక్స్ అంటాం, ఆటలన్నమాట, అది వచ్చినట్టయితే ఒక వయసు దాటిన తర్వాత షింగిల్స్, హెర్పిస్ జోస్టర్ అంటాం, రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మనకి ఇంటర్కోస్టల్ నర్వ్స్ దగ్గర అది పాకి చాలా తీవ్రమైన నొప్పులు. ఆ షింగిల్స్ వ్యాక్సిన్ తీసుకోవాలి, న్యూమోకాకల్ తీసుకోవాలి. కాబట్టి వ్యాధి వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా నివారించడానికి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ దుష్ప్రచారాన్ని ఆధునిక యుగంలో సోషల్ మీడియాలో వస్తున్న మూర్ఖ ప్రచారం నమ్మకండి. మనకి ఆధునిక వైద్యం, పెద్ద పెద్ద ఆపరేషన్లు, పెద్ద పెద్ద వైద్యం, చికిత్సల వల్ల ఎంత మేలు చేయగలిగిందో బహుశా అంతకంటే మేలు ఈ టీకాల వల్ల ప్రపంచానికి జరిగింది. కాబట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ శ్రద్ధతో బాధ్యత మెరిగి ఆ పని చేయండి. ఆ కోల్డ్ చైన్ సరిగ్గా ఉండేట్టు చూసుకోండి. ప్రభుత్వంలో కోల్డ్ చైన్ కూడా సరిగ్గానే ఉంది అన్ని చోట్ల కూడా. మన దేశంలో చాలా ఇబ్బందులు ఉన్నా కూడా వైద్య ఆరోగ్య రంగంలో ఈ కోల్డ్ చైన్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారు. మన దేశం వ్యాక్సిన్ ఉత్పత్తులు ప్రపంచంలో నెంబర్ 1గా ఉంది. ఉపయోగించుకోండి. చాలా వ్యాక్సిన్లు కారు చౌకగా ఈ దేశంలో దొరుకుతాయి. ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సిన్లు అయితే ఖచ్చితంగా అందరికీ అందుతాయి. తప్పనిసరిగా వ్యాధి నిరోధక శక్తి పెంచడం కోసం చెప్పని ఈ వ్యాక్సిన్లు అందరూ వాడతారని మనసారా ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.